చూస్తే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీని గతంలో ఏర్పాటు చేసింది. దీనిపై అధ్యయనం చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో కేంద్ర మంత్రి వర్గం రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదిలా ఉంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ 191 రోజుల పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను రామ్నాథ్ కోవింద్ కమిటీ అందించింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో 5 అధికరణలను సవరణ చేయాల్సి ఉంది. ఆర్టికల్ 324A 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. ఇక జమిలీ ఎన్నికలకు 2 అంచెల విధానాన్ని సిఫారసు చేయగా మొదట లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని, 100 రోజుల్లోపు రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చన్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుందన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కువ సమయం దొరుకుతుందని, ఎన్నికల నియమావళి దేశం మొత్తం ఒకేసారి అమల్లో ఉంటుందన్నారు. హై లెవెల్ కమిటీ రికమెండేషన్స్ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ that those recommendations have been accepted today by the Union Cabinet. And as you are aware, 1951 से 1967 तक elections simultaneously होते थे. उसके बाद में 1999 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि one election to लोकसभा and all legislative assemblies in 5 years होना चाहिए, जिससे कि देश में डेवलपमेंट चलता रहे. जो बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो न हो, बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है, बिकॉज पुलिसमैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर, वो सब जो बड़ा एक मिशन, बहुत बड़ा एक डिसरप्शन रहता है, वो न हो. और एक तरीके से जो आज का यूथ है, జమిలీ ఎన్నికల నిర్వహణపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జమిలీ ఎన్నికలు దేశంలో సాధ్యం కావన్నారు. కేంద్ర ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరని, దేశంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు ఎన్నిక నిర్వహించాల్సిందేనన్నారు. डेमोक्रेसी में ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़ेगा. तो उसको नहीं मानते, ये नहीं चलने वाला है. डेमोक्रेसी में ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़ेगा. तो उसको మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని సాధ్యాల గురించి సంబంధించి అప్డేట్స్ ఏంది? ఓ పక్క చూసుకుంటే మల్లికార్జున ఖర్గే జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, కేంద్ర కేబినెట్ ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వెనుక కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ నేతలు కూడా చాలా కృషి చేశారు. గతంలో ఏదైతే
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండటం వల్ల వచ్చే లాభాలు ఏంటి అన్న దానిపైన విస్తృతంగా చర్చ కూడా జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ దీనిపైన మొత్తం 191 రోజుల పాటు సుదీర్ఘ అనేటువంటి అధ్యయనం జరిపిన తర్వాత 18,626 పేజీలతో ఒక నివేదికను ఇచ్చింది. ఈ నివేదికలో చాలా స్పష్టమైనటువంటి సిఫార్సులు చేసింది. ఈ యొక్క జమిలీ ఎన్నికలను 2 అంచెల్లో నిర్వహించాలని అందులో ప్రధానమైనటువంటి సిఫార్సు. అందులో మొదటి లోక్సభ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఒక దశలో నిర్వహించాలి. ఆ తర్వాత మరో 100 రోజుల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలి అన్నది మొదటి సిఫార్సు. అయితే రెండో సిఫార్సు దీనికి సంబంధించి ఏదైతే రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయో ఆ రాజ్యాంగ సవరణలు ఏ విధంగా చేయాలి అనేది కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం 18 రాజ్యాంగ సవరణలు అవసరం అనేది ఇందులో ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఆర్టికల్ 83, ఆర్టికల్ 172తో పాటు మరికొన్ని అంశాలను సవరించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీలు అదేవిధంగా లోక్సభలు ఈ కాల పరిమితి కనుక 5 ఏళ్ల లోపే ఇవి కనుక ఒకవేళ 5 ఏళ్ల లోపు కనుక ఆ అసెంబ్లీలు ఒకవేళ డిజాల్వ్ అవటం లేదా రాజీనామా చేసి కొత్త సభ్యులు ఎన్నుకోవాలని కనుక చెప్తే మిగతా కాలానికి మాత్రమే, అంటే 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్లలోనే గవర్నమెంట్ పడిపోతే మిగతా 3 ఏళ్ల కాలంలోనే ఆ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అన్నది మరో ముఖ్యమైనటువంటి సిఫార్సు. అదేవిధంగా ఒకే ఓటర్ రోల్ ఉండాలి, అదేవిధంగా ఒకే ఓటర్ కార్డు ఉండాలి, దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితా కూడా ఉండాలనేది మరో కీలకమైనటువంటి సిఫార్సు. అదేవిధంగా మిగిలిన కాలానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నది కూడా ఇందులో ఇచ్చినటువంటి మరో కీలకమైనటువంటి సిఫార్సు. అయితే ఈ యొక్క సిఫార్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ జమిలీ ఎన్నికల వల్ల లాభాలు ఏంటి అన్నది కూడా ఈ కమిటీ చెప్పడం జరిగింది. ఎన్నికల ఖర్చులు తగ్గింపు, పాలనలో సమర్థత, అదేవిధంగా పౌర సమాజంలో సౌహార్దం, జనతా తీర్పు కూడా స్పష్టంగా ఉంటుంది ఒకేసారి వస్తే అన్నది ఆయన చెప్పినటువంటి కమిటీ చెప్పినటువంటి మాట. ఆ యొక్క కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను ఈరోజు కేంద్ర క్యాబినెట్ పూర్తిగా ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో దీన్ని ఆమోదించబోతున్నారు. అయితే 2029లో జరగబోతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఈ జమిలీ ఎన్నికలను నిర్వహిస్తారా లేదా అన్న పైన ఇంకా స్పష్టత